పాల్ యాంగిచే గారి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన క్లారిటీగా ఖచ్చితంగా ప్రార్థిస్తే ఎలా జరుగుతుందో విషయాన్ని మనం చూద్దాం. పాల్ యాంగిచే గారు ఎప్పుడు కూడా సంఘంలో ఎప్పుడు ఒక ప్రత్యేకమైన సంఖ్యని చెప్పి ఆ సంఖ్యను ఉజ్జీవపరచమని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటాడంట. 1960 సంవత్సరంలో దేవా, ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా సంఘస్థులు ఇవ్వమని ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ఏంటంటే ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా సంఘస్థులు ఇవ్వమని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టాడంట. 1969 సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం 1000 మంది సంఘానికి చేర్చబడ్డారంట. హల్లెలూయా! 9 సంవత్సరాలు అంటే 10,000 మంది అయిపోయారు. నెక్స్ట్ 1969 సంవత్సరంలో పాల్ యాంగిచే గారు మనసు మార్చుకొని ఇలా అనుకున్నాడంట, దేవుడు ఒక సంవత్సరానికి 1000 మంది ఇవ్వగలిగితే ఒక నెలలోనే 1000 మందిని ఇవ్వమని చెప్పి ఎందుకు అడగకూడదు? కాబట్టి 1970 సంవత్సరం నుంచి తండ్రి మాకు ఒక నెలకు 1000 మందిని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట దేవుడు 600 మందిని ఇచ్చాడంట. ఆమేన్. ఇంకా ప్రతి నెల 1000 మందికి పైగా ఇవ్వడం ప్రారంభించాడంట. హల్లెలూయా! మరి ఒక సంవత్సరం 12,000 మందికి పైగా సంఘంలో చేర్చబడ్డారంట. ఆమేన్. హల్లెలూయా! తర్వాత ఇది బాగానే ఉంది, 1000 మంది కాదు 15,000 మంది ఈసారి పెట్టాలి అని చెప్పి అధికం కావాలని వచ్చే సంవత్సరం 20,000 మంది అని చెప్పి ఆ యొక్క విజ్ఞాపన స్పష్టంగా ఉంది. దానిని నువ్వు దృష్టించగలిగినట్లయితే అది నువ్వు పొందుకోగలుగుతావని ఆశతో ప్రార్థించాడంట. 10,000 మంది కూర్చోగలిగినటువంటి ఆ యొక్క మరి ఆ చర్చిని చూశాడంట ఆయన. 10,000 మందే కూర్చుంటున్నారు ఏంటిది? ప్రస్తుతం 10,000 మందే కూర్చునే ఈ చర్చ్ ఉన్నది కాబట్టి ప్రభువా, మా యొక్క చర్చి కట్టడానికి కాంక్రీట్ పోయకముందే నా ఊహల్లో నేను దాన్ని సృష్టించగలిగాను, స్పష్టంగా చూడగలిగాను. ఆ భవనంలో 100 సార్లు నడుస్తూ పరిశుద్ధాత్మని మహిమ సన్నిధిని నేను చూడగలిగాను అని చెప్పి పాల్ యాంగిచే గారు చెప్పారు. అలా లేదు, మార్కు సువార్త 4:17 ప్రకారం లేనిది ఉన్నట్టుగా చూసి లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే మన దేవుడిని యొక్క శక్తిని అనుభవించి అక్కడ లేకపోయినా సరే ఆల్రెడీ అక్కడ అది ఉన్నట్టుగా దాంట్లో ఈయన తిరిగినట్లుగా మరి ఆ యొక్క 4th డైమెన్షన్లో దాన్ని ఊహించుకుని ఆ చర్చిలో ఈయన ఆల్రెడీ ఉన్నట్లుగా ఊహించుకుని ముందుకెళ్ళి అందులో ప్రార్థించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగా ఆలయం యొక్క ఔన్నత్యాన్ని తలంచినప్పుడు ఆ పాల్ యాంగిచే గారి హృదయంలో గొప్ప ఉత్తేజం కలిగేదంట. వినాలి జాగ్రత్తగా. నీ లక్ష్యం స్పష్టంగా తూచా తప్పకుండా దృష్టించగలిగి అది నీ తలంపుల్లో భావాల్లో నిజమైనదిగా నిలిచిపోవాలి. ఈ విశ్వాస విధిని నీవు సాధన చేయకపోతే నీవు అడిగిన ప్రతి విన్నపానికి నీవు జవాబు పొందుకోలేవు. హల్లెలూయా! అలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో స్పష్టంగా చూడటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటావో మనం మన గురిని సూటిగా తిలకించగలిగినప్పుడు మన హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. అప్పుడే ఈ మొదటి షరతు పూర్తవుతుంది. హల్లెలూయా! ఆశాజ్వాల కలిగి ఉండాలి. అంటే రెండవదిగా నీ గురి స్పష్టంగా ఉన్నప్పుడు వాటి కోసం నీ ఆశ మండుతూ ఉండాలి. చాలామంది దేవా నా ప్రార్థనలకు జవాబివ్వు అని ఊరికే ప్రార్థిస్తూ ఉంటారు. చర్చ్ నుంచి బయటికి వెళ్ళకముందే తాము అడిగినవన్నీ మర్చిపోతుంటారు. దేవుణ్ణి తాకే విశ్వాసం అటువంటి ప్రవర్తన ద్వారా కలిగి ఉండలేరు. నీలో కోరిక మండుతూ ఉండాలి. నీతిమంతుడు ఆశించిన వానికి దొరుకుతుంది అని సామెతల 10:24లో ఉంది. ప్రియులారా, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలు తీర్చునని చెప్పి 37 కీర్తన 4వ వచనం ఉంది. హల్లెలూయా! కాబట్టి నీ లక్ష్యం సాధించాలన్న ఆశాజ్వాల నీలో రగలాలి. ఆ గురి పొందినట్లుగా నీవు భావిస్తూ ఉండాలి. 1958 సంవత్సరంలో
పాలయంగిచ్చే గారి సేవ ప్రారంభించినప్పుడంట ఆయన ఆత్మలో ఒక కోరిక మండుతూ ఉండేదంట. ఆ కొరియాలోనే అత్యధిక సంఖ్యలో సంఘాన్ని కట్టాలి అన్నదే ఆ మండే గురి అంట. ఆ మండుతో ఉన్నటువంటి ఆశ ఆ పాలయంగిచ్చే గారిలో ఎంతో స్థానం ఆక్రమించిందంట. అంటే పాలయంగిచ్చే గారు దానితో జీవిస్తూ ఉండేవాడంట, నిద్రించేవాడంట. 20 సంవత్సరాలు గడిచాక పాలయంగిచ్చే గారి సంఘం ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి సంఘంగా పరిగణించబడుతుంది. నీ హృదయంలో మండే ఆశ తప్పకుండా ఉండాలి. నీలో అలా మండే ఆశ లేనట్లయితే నీవు కనిపెట్టి ఆయన ఆశ నీ హృదయంలో దయచేయనట్లు ప్రార్థించాలి. దేవునికి నులివెచ్చని స్థితి అంటే ఇష్టం ఉండదు. రగిలే ఎర్రని జ్వాలలో ప్రత్యేకించడంలో ఆయన నేర్పరి. కాబట్టి ఆ రగిలే జ్వాల నిరీక్షణ నీలో ఉన్నట్లయితే నీవు జవాబు పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నువ్వు ప్రార్థించగలిగితేనే జవాబును నీవు పొందుకోగలుగుతావు. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మూడవ షరతు ఏంటంటే నిశ్చయత కొరకు ప్రార్థించాలి. మూడవదిగా నీలో నిజ స్వరూపం లేక నిశ్చయత ఉండాలి. నిజ స్వరూపం అనే పదాన్ని గ్రీకు భాషలో హ్యూపోస్పాసిన్ అంటారనమాట. అంటే అదే ఆంగ్లేయం నుండి దస్తావేజు. హల్లెలూయా. దస్తావేజులు అంటారు కదా, భూమి దస్తావేజులు లేక శ్వేతపత్రం అని చెప్పి అంటారు. కాబట్టి నీ గురిని స్పష్టంగా గ్రహించాక నీ హృదయంలో కోరిక అత్యధికంగా మండుతూ ఉంటే అప్పుడు నీవు ఈ నిజ స్వరూపం లేక నిశ్చయత పొందే వరకు ప్రార్థించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మీరంతా కూడా గ్రహించాలి. దేవుడు చేసే కార్యాలు చాలా మరి గొప్పగా ఉంటాయి. మరి ఆ విధంగా ప్రార్థించినప్పుడు పాలయంగిచ్చే గారి జీవితంలో చూసారా, ఆ ఆశ మండింది కాబట్టి అటువంటి అద్భుతాన్ని ఆయన చూడగలిగాడు, స్వతంత్రించుకోగలిగాడు. మీరు కూడా అటువంటి ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు. ఆమేన్.